ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె నిర్ణయం సరైంది కాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై గత ప్రభుత్వం హడావిడిగా నిర్ణయం తీసుకుందని మంత్రి విమర్శించారు. ప్రస్తుతం ఈ అంశంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం చేస్తోందని, సంస్థ ఆర్థిక స్థితిగతులను బట్టి కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు మినహా మిగిలిన అన్ని సమస్యలపై చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తన తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. రవాణా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది పరంగా ఏ సమస్య ఉన్నా వాళ్ళ డిఏ ఇచ్చినాం, వాళ్ళ పిఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తున్నాం, పాత పిఆర్సీలు ఇచ్చినాం, వాళ్ళ కారుణ్య నియామకాలు చేస్తున్నాం. మొట్టమొదటిసారి 3 కమిటీ వేసి డిస్మిస్ అయిన వాళ్ళకు కూడా దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం, బస్సులు పెంచుతున్నాం, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మూలిజే నక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఇటువంటి ప్రేరేపితమైన అంశాలకు దయచేసి అట్రాక్ట్ కావద్దని నేను కార్మికులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ సమస్యలు వినడానికి, పరిష్కారం చేయడానికి ప్రభుత్వం, నేను కానీ, మేనేజింగ్ సంస్థ కానీ లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము రవాణా ఈ